ప్రేరణ చెప్పిన విషయంతో ఇంకా మంజుల దగ్గర అలాగే విజయానంద్ అయితే ఇంక ఏం మాట్లాడాలో తెలియక తను తెలియకుండా మాట్లాడుతుందిలే అని చెప్పన్నట్టుగా కవర్ చేస్తాడు. ఇంకా ప్రేరణ అయితే ఈ విధంగా మంజుల గురించి మా నాన్న విషయంలో నువ్వు ఇలా చెప్పడం చాలా తప్పుగా ఉంది అని ఇంక సిద్ధు అయితే ఇంక ప్రేరణ మీదే కోప్పడతాడు. ఎందుకు అలా అని చెప్పానంటే మా అమ్మకి తను మంచివాడు అని చెప్పని అనుకుంటుంది, మా నాన్న విషయంలో తను తప్పు అలా చెప్పగానే ఇంక సిద్ధు కోప్పడ్డాడు. నేనేం తప్పు చేశాను అని అంటాడు. ఇంకా ఇలా ఇందిరాతో మాట్లాడుతూ ఉంటే ఇందిర అయితే ఇంకా సిద్ధు గురించి మొత్తం నిజం చెప్పేస్తుంది. తను నిన్ను ప్రేమించిన వాడు కాబట్టి నీ మెడలో తాళి కట్టాడు. నిన్ను ప్రేమించడం మొదటి రోజే నాకు ఆ విషయం చెప్పి మీ కూతురు నేను ఇష్టపడుతున్నాను ఆంటీ అని చెప్పి అన్నాడు. కానీ మీరు ఇలాగా పెళ్లి చేసుకుంటాడని నేను అనుకోలేదు అని చెప్పనని సిద్ధు చెప్పిన మాటలంతా అయితే వింటుంది. ఇంకా ప్రేరణకైతే చెంచలమ్మ గారే తను స్వయంగా వచ్చి ఇప్పుడు దాకా నీ గతం వేరు, నీ జీవితం వేరు, ఇప్పటి నుంచి నీ జీవితం వేరు, ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి చాలా అవసరం అని ఇంక తనని మోటివేట్ చేసి చెంచలమ్మ అయితే చెప్తుంది. ఇంకా ఆమె చెప్పిందో లేదో నేను ఇంకా ఆంటీని ఆ విజయానంద నుంచి అలాగే అత్తయ్య గారిని అందరినీ కాపాడాలి అంటే నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అని చెప్పనని ఇంకా నిర్ణయం తీసుకొని ఇంకా తనైతే ఇంక రెడీ అయ్యేసి అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిన తర్వాత ఎవరమ్మా తను వచ్చింది, అయినా నీ ఫ్రెండ్ వస్తే ఇంట్లోకి రావాలి కానీ ఇలా కూర్చోపెడతారు ఏంటి అని చెప్పనని ఇంకా విజయానంద్ వచ్చి చూసేటప్పటికి ఇంక స్పెట్స్ పెట్టుకొని ఇంకా విజయానందకైతే ఒక్కసారిగా ప్రేరణ చూసేసరికి ఇంకా హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది. ఏంటి మావయ్య గారు ఎవరో అనుకున్నారా, నేనే వచ్చేసాను మన ఇంటికి అని చెప్పంటే ఇది నీ ఇల్లా, ఇది నా ఇల్లు అని చెప్పని విజయానంద అంటాడు. అప్పుడు ఈ లోపల మంజుల కూడా అక్కడికి వచ్చేసి ఎవరు వచ్చారండి అని చెప్పని అంటూ ఉంటే ఇంకా ప్రేరణ అయితే అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే అదేంటి అత్తయ్య గారు అలా మాట్లాడతారు, ఇప్పుడు నేను ఈ ఇంటి కోడల్ని ఇక్కడే కదా ఉండాలి అని చెప్పి అన్నట్టుగా ఇంకా ప్రేరణ మాట్లాడుతూ ఉంటే ఇంకా ప్రేరణ ఇక్కడికి వచ్చిందని చెప్పని సిద్ధు వాళ్ళ చెల్లెలైతే ఫోన్ చేసి అన్నయ్య వదిన ఇక్కడికి వచ్చింది అని ఫోన్ చేస్తుంది.